నమస్కారం. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన పండుగ అయిన శ్రీరామనవమి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజు లార్డ్ రామ జన్మించిన పవిత్ర దినం. ఈ పండుగ మనకు ధర్మం, నిజాయితీ, భక్తి యొక్క విలువలను గుర్తు చేస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. త్రేతాయుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు రావణాసురుడి అకృత్యాల నుండి లోకాన్ని రక్షించడానికి సాక్షాత్తు ఆ మహావిష్ణువు దశరథ తనయుడిగా జన్మించాడు. కౌసల్యాదేవి పుత్రుడిగా జగత్తునంతటినీ రంజింపజేసే రాముడు అనే నామంతో ఈ ధరణిపై అడుగుపెట్టాడు. ఆ రోజు అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ప్రజలు హర్షధ్వానాలతో పండగ చేసుకున్నారు. రాముడిని మనం ఎందుకు పూజిస్తాం? కేవలం దేవుడు కాబట్టేనా? కాదు. ఒక కొడుకుగా తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడు. ఒక భర్తగా సీతమ్మ కోసం అడవుల పాలయ్యాడు. ఒక రాజుగా ప్రజల కోసం తన సుఖాన్ని వదులుకున్నాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా, ధర్మాన్ని వీడకుండా ఎలా ఉండాలో రాముడి కథ మనకు నేర్పుతుంది. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది పానకం మరియు వడపప్పు. దీని వెనుక ఆధ్యాత్మిక అర్థంతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో పానకం శరీరానికి చలువ చేస్తుంది. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, భగవంతుడి ఆశీస్సులతో కూడిన ఆరోగ్యం. రామాయణం అంటే కేవలం పండితులకే కాదు, సామాన్యులకు కూడా అర్థం కావాలని ఆశించి రాసిన కావ్యం మొల్ల రామాయణం. కుమ్మరి ముల్ల తన భక్తితో అత్యంత సరళమైన శైలిలో రాసిన ఈ పద్యాలు నేటికి తెలుగువారి ఇళ్లలో వినిపిస్తూనే ఉంటాయి. రామనామం ఒక మంత్రం, రామకథ ఒక జీవన మార్గం. ఈ శ్రీరామనవమి రోజున ఆ రామయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. Namaskaram, please subscribe.